మూడో ప్రశ్న నాకేంటంటే, నాకెందుకో తల్లి నాకు ఒక భయం కలుగుతుంది. ఏంటా భయం అంటే కనుక, యథా రాజ తథా ప్రజ అన్నట్టు నీ తల్లి నడవడికే నీ అదే దారిలో నువ్వు కూడా వెళ్ళిపోతున్నావేమో అన్నటువంటి భయం. మీ తల్లి చాలా వరకు తెలిసి తప్పులు చేసింది, నువ్వు కొంతవరకు తెలియక తప్పులు చేసావు. కానీ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంటే కనుక, నువ్వు తప్పు చేయటం ఏంటి అన్నది నీకు అవగాహన వచ్చింది. ఆ మనిషి నిన్ను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది అవగాహన వచ్చింది. ఇప్పటికైనా కూడా మన సంతోషం, మన సుఖం గురించి మన తోబుట్టులకి మనం మోసం చేయకూడదు, విలువలకి వాల్యూ ఇవ్వాలి, మా తల్లి వెళ్ళేటటువంటి దారిలో నేను వెళ్ళకూడదు అనేటటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరి గురించి వివరించేటటువంటి క్రమంలోనే నేను బహుశా రమేష్ గారి గురించి కూడా చెప్పేశాను సార్. అంటే ఏంటంటే, ఇటువంటి వాళ్ళు మనం ఈరోజు నిలదీసి ఖండించి వేలెత్తి చూపెట్టినా కూడా ఇలాంటి వాళ్ళు ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇందాకటి నుంచి అతను ఒక చాలా బలమైనటువంటి మాట అన్నాడు సార్. అది విన్న తర్వాత ఏంటంటే చాలా మనస్తాపం చెందాము సార్. అంటే ఏంటంటే, ఆవిడ శాడిస్ట్ అండి అన్నాడు. అంటే శాడిస్ట్ అనేటటువంటి మీనింగ్ బహుశా ఈరోజు మనం రమేష్ కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లల్ని మోసం చేయటం శాడిజమా, వాళ్ళతో పిల్లలు గంటం అనేటటువంటిది మోసమా? ఒక స్త్రీ పరాయి దేశానికి వెళ్ళి కష్టపడి నీ కుటుంబాన్ని కాపాడుకుంటా ఉంటే కనుక, ఆ స్త్రీ యొక్క సుఖం, నీకు ఆ సంసార జీవితం యొక్క సుఖం రావట్లేదు అని చెప్పి తన తోబుట్టుని లేపుకుని వెళ్ళటం అనేటటువంటిది శాడిజమా? సమయానికి అన్నం పెట్టకపోవటం శాడిజమా, లేదంటే నీ ఫోన్ కట్ చేయటం శాడిజమా? కారణాలు వెతకటం అనేటటువంటిది చాలా సులువు, కానీ ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతూ మనుషుల్ని మోసం చేయటం అన్నది కరెక్ట్ కాదు. సో దీని అంతటి వల్ల బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నీలాంటి ఆడవాళ్ళు, అపర్ణ లాంటి ఆడవాళ్ళు ఏంటంటే, ఇలాంటి మనిషిని, ఇలాంటి పావుల్ని పడగెత్తి కాటేయకు ముందే ఆచి తూచి అడుగయ్యారు. ఇలాంటి వాళ్ళని తొక్కారు అంటే కనుక మీ జీవితాలు నాశనం అయిపోతాయి. సో ఇందాక ఆ మాట అంటాడు. ఇంకొక మాట ఏమంటున్నాడో తెలుసా? మీరు కష్టపడి నన్ను బలంతో పెడితే కనుక వెళ్ళి దేవితో ఉంటానండి, కానీ నాకు అపర్ణే ఉంది నా మనసులో అంటే రేపు పొద్దున ఎలా ఉంటుందంటే నీ పరిస్థితి, నువ్వు ఈరోజు నీ భర్త కావాలని కోరుకుంటున్నావు, కానీ నిమిషానికి ఒకసారి నిద్రలో లెగిసి ఇతను పక్కన ఉన్నాడో లేదో చెక్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిని నువ్వు కోరుకుంటున్నావు ఈరోజు. ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నీ భర్త నీ భర్తే, కానీ ఈ భర్త ఇలాగే నమ్మకంగా, నీతివంతుడిగా, న్యాయపరంగా నీతో పాటు కాపురం ఉంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, నీ పిల్లలకి న్యాయం చేస్తాడు అనేటటువంటి నమ్మకం సైకియాట్రిస్ట్గా నాకైతే లేదమ్మా. బట్ స్టిల్ నువ్వు బయటికి వెళ్ళి నీ తల్లి యొక్క జీవితాన్ని నువ్వు బతకలేవు కాబట్టి బహుశా అతను నీకు కావాలి, కానీ అతను మార్చి నీకు ఇచ్చేటటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి అలా మార్చి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురువు గారి సమక్షంలో మనం చేయాలి. సార్ ఇది ఒక పాత ప్రాబ్లమే సార్, పాత ప్రాబ్లమే. కానీ ఇది మనుషులు మారారు కనుక ఒక పద్ధతిగా బతికే అమ్మాయి జీవితంలోకి ఇంకొక ఆవిడ వచ్చింది కనుక ఈ ప్రాబ్లం బయట పడింది, అంతే. కానీ ఇది చాలా పాత ప్రాబ్లం. ఎందుకు అనుకుంటే నాకు ఆగలేక తలుపు పెట్టిన, కొట్టలే నేను ఎవరిని, కొట్టగా తలుపు పెట్టిన, తలుపు పెట్టి తలుపు తీయమ్మ నువ్వేం చేయవు. కానీ సార్ అనగానే వచ్చిన 10 మనసులో మాట్లాడితే, అమ్మ నీకు ఇల్లు లేదు, ఆకిలు లేదు, 2 కొడుకులు ఉన్నారు, వాడు కష్టం చేసుకొని బతకాలి, ఆ పిల్ల అమాయకురాలు, ఆ పిల్ల ఆ జీవితాన్ని ఖరాబ్ చేయకు, నువ్వు వెళ్ళిపో అని అన్నారు సార్. వెళ్ళిపోంటే సరే వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఈయన ఏం చేసిండు, నేను 100 రోజులు పనికి పోయినా ఆయన కథ అటే పోయిండు, ఇక మళ్ళీ వెళ్ళిపోయిండు. మళ్ళీ 3 సంవత్సరాల దాకా రాలే. అయితే వెళ్ళిపోయినాక నేను తిప్పర్తిలో పైపుల కంపెనీలో పనిచేస్తాను. అయితే నా భార్య అని ఎత్తుకుంటూ వచ్చిండు. సరే వస్తే మరి రానిలే అని నేను దగ్గర పెట్టుకున్నాను, మా అమ్మలో కూడా చెప్పలేదు వచ్చిండని కూడా. సరే వస్తే ఉండనిలే అని ఉన్నాక 2 రోజులకు మళ్ళీ ఆమె కాడికి పోతుండు. అనుకున్నాక ఊరికి పోదాం అన్నాడు. ఊరికి పోయినాక మళ్ళీ ఆమె తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో కొండారంలో పెట్టిండు. ఇక ఆమెతో నుండి ఇక సరే పెద్ద మనుషులు అని అన్నారుగా, ఏడుస్తావురా మరి ఆ పిల్లలు పెళ్ళం ఏడుంటారా అంటే, ఆమె నా ఇంట్లో ఉంటుంది, ఇవన్న ఏమన్నా ఉంచుతాను అన్నాడు. అట్లానైనా ఉండదు, నాకు కంటి కనపడ్డ సార్ అని నేను అనుకొని ఉంచిన. ఇక ఉంచినా కానీ ఇక ఆమె కానే తినుడు, ఆమె కానే పండుడు, నా కాడ వచ్చి కొట్టుడు. ఇదేందయ్యా చిన్న పిల్లలు ఉన్నారు, నా కాడ ఒక్కసారి కూడా ఉండవా, ఎందుకు నా కాడికి రావాలంటే, నీ కాడ నేనేముందని ఉండనే. మళ్ళీ మా వాళ్ళని తీసుకొని పోయి, పెద్ద మనుషులు తీసుకొని పోయి, అయ్యా నాకేం చేస్తావు, ఏ న్యాయం చేస్తావు, నాకు నా భర్త కావాలి అంతే, నాకు భర్తకు మించింది ఏముండదు కదా సార్
అని నేను అన్న. అంటే సరే నీ భర్త నీకే ఉంటాడు, ఈయన నా భార్య కాడ నేను ఉంటాను అన్నాడు. సరే ఉంటాడు కానీ ఉన్నాం. ఉన్న కాంచి 2 రోజుల కాంచి ఇక కొట్టుడే సార్. మొగం చూసే శివర్లు పడు, పిల్లగాని ఫీజులు కట్టడు, పిల్లగాని బట్టలు లేడు, పిల్లలకు ఇక పిల్లగాళ్ళ గురించే పట్టించుకోడు. ఇక నేను ఇంతగానం కొడుతుండు అని మా ఊర ఒక మా పిల్లని చూసిన ఆమె అన్నదిగా, జానం పద్మ ఇట్లా హాస్టల్లో డ్యూటీ ఉన్నదిరా, పోతావారా అంటే పోతా అత్తమ్మ, వీళ్ళిద్దరి మధ్యలో నేను ఉంటే సస్తట్టుంది, ఇక నేను పోతా అత్తమ్మ అని అంటే సరే పైసలు కట్టాలరా అంటే మా అమ్మ కాడ పోయి తెచ్చి పైసలు నగరకాలగా వచ్చిండు. ఈయన వచ్చిండు నగరకాలకు, మళ్ళీ నేను పైసలు కడతాను నేను ఏమరకు సార్ వచ్చిండు. సార్ వచ్చి పైసలు ఇచ్చానం అంటే ఇచ్చిన. ఈయన కాగితాలు ఉన్నాయి, చదువుకున్న సర్టిఫికెట్లు జిరాక్సులు తీసుకురాబని ఈయన పంపించిన. అంటాడు కదా, నేను జిరాక్సులు తీపించుకొచ్చేసరికి నువ్వు అప్పుడే 10,000 ఇచ్చి పంపించినావు, నా పోతున్నా అయ్యా పోతున్నా అని నేను అన్న. అంటే ఇక పోతున్నాను మందు కొట్ట పోయిండు, అటే పోయిండు బండి మీద, ఇక రాలే. మళ్ళీ నెలలకు ఫోన్ చేసి పోయినామంటే పోయినానన్న, మంచిగానే మాట్లాడినా, సామాన్ తెస్తామంటే తెస్తానని తెచ్చిండు. ఇక వస్తుండు, 2 నెలలకు ఒకసారి వస్తుండు పోతుండు. నేనన్నా కదా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి దానికి కాడికి వచ్చినట్టు వస్తావు, ఉండు, నేను ఉంటాను నువ్వు ఉంటావు, ఇద్దరం ఉంటారు, పిల్లలు కూడా మనతో కలిసి ఉంటారు అని అన్న. నీ కాడ నేను ఏముందని ఉన్నాను, డెంగ్యూ జ్వరం వచ్చిందయ్యా పిల్లగానికి రావేందని అంటే కామెరలో కాస్తే ఆడే అన్నాక 3 రోజులకు వచ్చిండు ఐసీలో పెట్టినాక. వచ్చినాక బావను అన్నానంటే నువ్వు నాతో మాట్లాడు, పెద్ద పిల్లగాడు, నువ్వు నాతో మాట్లాడతా, నేను చచ్చినాక వస్తావా, నువ్వు నాతో మాట్లాడక అని అన్నాడు. తెల్లారి మరి డిసైడ్ అయ్యే రోజు ఉండాలి కదా సార్, ఉండలే. తెల్లారి పంచాయతీ 1,100 ఇచ్చిండు సార్ పిల్లగానికి. 60,000 రూపాయలకు 1,100 రూపాయలు ఇచ్చిండు, 1,100 ఇచ్చిండు 60,000కు. మళ్ళా డిసైడ్ అయ్యారు నా కొడుకు నా భార్య ఇంటికి రావాలి అనాలి కదా సార్, అనలే. నా అమ్మోళ్ళ ఇంటికే పోయినాం. ఇన్ని 4 సంవత్సరాల నుంచి నాకు హౌస్ హౌసింగ్ డ్యూటీ సార్. 2013లో ఎక్కిన. అప్పటి నుంచి జీతమే లేదు. రూమ్ కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజు కట్టుకోవాలి. పిల్లల ఫీజు అయ్యా అంటే నాకు తెలియదని సిచ్చా పెట్టుకుంటాడు సార్. అట్లా నన్ను అన్ని మనసు ఇరగొట్టుకున్నా సార్. ఇరగొట్టుకున్నాక మొన్న జనవరి నుంచి డబ్బులు వస్తున్నాయి నాకు. ఇన్ని సంవత్సరాల జీతము ఇప్పుడు వస్తుంది. అప్పు చేసింది నేను కదా, 40,000 డ్యూటీకి కట్టిన, 4 సంవత్సరాల నుంచి ఇంటి కిరాయి కట్టిన, 4 పిల్లల ఫీజులు కట్టిన, పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తే పెట్టుకున్నా, నాకు టైఫాయిడ్ మలేరియా వస్తే నాకు 20,000 అని నేను పెట్టుకున్నా. ఇవన్నీ ఎవరు కట్టాలి? నేనే కట్టుకోవాలి కదా, నేనే కట్టుకోవాలి. నేను నీకు 20,000 వచ్చినాయి, పైసలు జీతం వస్తుంది, నాకు పైసలు ఇవ్వండి అడిగాడు. అడిగిండు నా 20,000 అంటే నీ 20,000 కాదు, 20 పైసలు కూడా నేను ఇయ్యను. నువ్వు భార్య అని ఒక్కనాడు ఇంటికి వచ్చి నా పిల్లలు నా కొడుకులు నా భార్య అని బువ్వ పెట్టినోని కాదు. వచ్చి జీతం అడిగిన జీతం పాస్బుక్ జింపేయడము, ఆధార్ కార్డు జింపేసిండు, రేషన్ కార్డు జింపేసిండు, బట్టలన్నీ చింపేసిండు, జాకెట్లు కట్ చేసిండు, ఈడ రంధ్రాలు పెట్టిండు అగ్గిపులతో గీకి. తను ఏమంటాడంటే, సార్ నా భార్యకి హైదరాబాద్లో ఉన్నాడు బాయ్ ఫ్రెండ్, వాడు ఫోటో తీసి ఫోటో నువ్వు ఫోన్ నెంబర్ రాసావంట, ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ రాసావంట, నా భార్య ఫ్రెండ్. ఏం సరే తప్పు కదా. డూప్లికేట్ పుస్తాను, డూప్లికేట్ మెటల్ పెట్టినాను, మ్యారేజ్ అయిపోయిందని చెప్పిండు. ఎందుకు కొడుతున్నావు మా బిడ్డ అని అడిగితే, డబ్బులు ఇవ్వలేగా కట్టిన పైసలు, అందుకే కొడుతున్నాను అన్నాడు. ఇంకొక ఆమె ఉన్నది అన్నది నాకు తెలియదు ఇంతవరకు. అమ్మని కొడుతుంటావా, నాన్న కొడుతుంటావా? మరి పెళ్ళాన్ని ఎందుకు కొడుతున్నావు? ఓ పెళ్ళాన్ని కొట్టేవాడు మగవాడే కాదు నాకు తెలుసు. మేన బావ ఫోన్ చేసి, బావ నేను ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళినా, లేపుకుపోయినట్టు అమ్మాయిని. నువ్వు చాలా ఇష్టపడి చేసుకున్నావా? మరి ఈ అమ్మాయిని ఎంతమంది ఇష్టపడి చేసుకుంటావు? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా తప్పు చేసి నేను తెలియజేశాను బావా అంటది, క్షమిస్తావా? చెప్పు, క్షమిస్తానంటే ఆమె కూడా ఎత్తుకుంటుంది బాయ్ ఫ్రెండ్స్ని. మంచాలు అడుగుతావు, మనుషుల జీవితాలు కూడా వెళ్ళేస్తున్నావు, వాళ్ళ ముగ్గురు లాగేస్తున్నావు. నువ్వు ఉన్నావు ఆడపిల్లవి, నీకు 2 మొగుళ్ళు ఉండొచ్చా? ఇంకో 3 మంది ఎత్తాడు, ఇంకో 2 లక్షలు ఇస్తాడు, ఒప్పుకుంటావా నువ్వు? ఇంకో 2 లక్షలు కట్టాడు, 4వ మంది తెచ్చుకుంటాడు, ఒప్పుకుంటావా? ఒకటి సార్,
1,00,000 రూపాయలకో 2 లక్షలకో ఆవిడ భర్తని అమ్ముకున్నట్టు. ఆమె చెప్తాను ఆమె విడవపోయినా ఈడిపోయినా కూడా నేను బతకగలను సార్.